హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిత్రస్ వరల్డ్. సో, ఈరోజు మీకొక హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ బేసన్ చీల ఎలా చేయాలో చూపిస్తా. యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ బేసన్ చీల. బట్ నా స్టైల్‌లో, నా వేలో నేనెలా చేశానో ఒక్కసారి చూసేయండి. అండ్ ఇది హై ప్రోటీన్ కాబట్టి చిన్న పిల్లలు ఎవరైనా అబోవ్ 1 ఇయర్ ఏజ్ పిల్లలకు గూడా మీరిది బ్రేక్‌ఫాస్ట్ లాగా, స్నాక్ లాగా ఎలా అయినా మీరు వాళ్ళకివ్వచ్చు. మేమేం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశానో ఒక్కసారి చూసేయండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకు, వెయిట్ లాస్ చేద్దాము అని అనుకునే వాళ్ళకు హై ప్రోటీన్ ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, స్నాక్ ఏదైనా కావాలి అని అనుకుంటే ఇది ట్రై చేసుకోవచ్చు బేసన్ చిల. సో, దానికోసం మనం ఫస్ట్ వెజిటబుల్స్‌నైతే కట్ చేసుకుందాం. ఆనియన్, టమాటో, కొత్తిమీర అండ్ పుదీనా. ఇది ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనకు ఫుల్‌గా ఉంచుతుంది. ఆకలి వేయకుండా ఉంటుంది. సో, దానివల్ల ఓవర్ ఈటింగ్ అనేదే ఉండదు. సో, పిల్లలకి ఒకవేళ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం స్పైసెస్ అని తగ్గించి వేసుకోవాలి. కారం బదులు మిరియాల పొడి అలా వేసుకోవచ్చు. అండ్ పాలకూర గూడా యాడ్ జేసుకోవచ్చు. చాలా హెల్తీ గాబట్టి. ఫైబర్ వల్ల కాన్‌స్టిపేషన్ గూడా తగ్గుతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై జేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన వెజిటబుల్స్‌నన్నీ ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత మన శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లల కోసం అయితే కొంచెం స్పైసీని తగ్గించుకోండి. మీకైతే వేసుకోండి. మీకు కావాల్సినంత టేస్ట్‌కి తగ్గట్టు. దీన్నైతే ఫస్ట్ మిక్స్ చేసుకుందాం వితౌట్ వాటర్. అండ్ దాని తర్వాత వాటర్ వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి స్మూత్‌గా అయ్యేంత వరకు. సో, నాకిక్కడ కొంచెం వాటర్ అవసరం అని అనిపించింది. సో, మళ్ళీ అగైన్ వాటర్ కొన్ని ఏసుకొని కలిపేసుకున్నా. అండ్ ఈ బ్యాటర్‌ని కొంచెం సేపు అలాగా ఒక 15-10 మినిట్స్ అలా పక్కకెట్టేసుకుందాం. మా ఆరోగ్యకి ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ టైమ్ మంచిగానే తిన్నాడు. బట్ నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు అస్సలు తినలేదు. సో, దానివల్ల నేను మళ్ళీ ఏం చేసినా అంటే వితౌట్ టొమాటో ఓన్లీ ఆనియన్స్ అలా ఏసి ప్రిపేర్ చేసిన. అయినా వాడు తినలేడు. సో, దాంతో నేను ఇగ వానికి చేయడమే బంద్ చేసిన. మళ్ళీ స్టార్ట్ చేయాలనమాట. అండ్ ఇది మంచిగా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచండి. అండ్ దాని తర్వాత ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. దీన్ని పెరుగు ఆర్ గ్రీన్ చట్నీతో అట్లా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. టాటా.